షెడ్యూల్ కులాల వర్గీకరణపై రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడాన్ని ఎంఆర్పీఎస్ స్వాగతించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంఆర్పీఎస్ విశాఖ జిల్లా అధ్యక్షుడు అంజూరి దీపక్ విజయ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎట్టకేలకు సాకారమైందన్నారు. రాజీవ్ రంజన్ కమిషన్ 59 ఉపకులాలకు న్యాయం జరిగేలా స్పష్టమైన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందని వెల్లడించారు. ఆ రిపోర్టు ఆధారంగానే కేబినెట్ తీర్మానం పెట్టిందని పేర్కొన్నారు. మా సోదర వర్గమైనటువంటి మాల ఉపకులాల జనాభా ఈ రాష్ట్రంలో 43,65,386 మంది మాల. మరి దీనికి అనుగుణంగానే మా జనాభా శాతం ఎంత ఉందో మా జనాభా శాతానికి తగ్గట్టుగా 6.5 ఇవ్వడాన్ని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున మేము స్వాగతిస్తున్నాం. అలాగే మా సోదర కులస్తులు మా మాల సోదర కులస్తులు ఎవరైతే ఉన్నారో వారు మాకన్నా కూడా 5% రావడం అనేది అది న్యాయబద్ధమైనటువంటి రిజర్వేషన్ శాతంగా పరిగణించి మేము దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అలాగే అత్యంత వెలుగుబడతనంగా గుర్తించి మా రెడ్డి సోదరులు 1% లేకపోయినప్పటికీ వాళ్ళకి 1% కేటాయించడం అనేది దాన్ని కూడా మేము ఎంఆర్పీఎస్ తరఫున మేము స్వాగతిస్తున్నాం. కాబట్టి మరి ముఖ్యంగా ఈ పత్రిక విలేకరుల సమావేశం నుండి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 21వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టి మరలా వెంటనే ఆ తీర్మానానికి సంబంధించినటువంటి అంశాన్ని, అలాగే కేబినెట్ తీర్మానానికి సంబంధించినటువంటి అంశాన్ని, అలాగే సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును, అలాగే రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఇచ్చినటువంటి రిపోర్టును మళ్ళా జాతీయ ఎస్సీ కమిషన్కు దీన్ని పంపించనున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి కూడా వీలైనంత త్వరగా తెప్పించుకొని ఇప్పటికే ఉద్యోగ రంగంలో మాలా మాదిగలతో పాటు ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల బిడ్డలందరూ కూడా కష్టపడి చదువుకొని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అది మెగా డిఎస్సి కావచ్చు, అది పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, అది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, అది ఏ పోస్టులు అయినప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ భర్తీ కార్యక్రమాన్ని, వర్గీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి ఈ నెలలోపే వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే